చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి పేపర్స్ బిట్స్. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆప్షన్ ఏ సాధికారతత్వ, ఆప్షన్ బి అంగీకారతత్వ, ఆప్షన్ సి నిరంకుశత్వ, ఆప్షన్ డి జోక్యరహిత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సాధికారతత్వ. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి సాధికారతత్వ. అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్ ఏ 1 నుండి 25 సంవత్సరాల వరకు, ఆప్షన్ బి గర్భధారణ నుండి చనిపోయే వరకు, ఆప్షన్ సి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, ఆప్షన్ డి 3 నుండి 18 సంవత్సరాల వరకు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు. అభ్యసనం జరిగే కాలం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు. బెదిరించడం అనేది. ఆప్షన్ ఏ మానసిక పీడనం, ఆప్షన్ బి భౌతిక పీడనం, ఆప్షన్ సి లైంగిక పీడనం, ఆప్షన్ డి ఆర్థిక పీడనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మానసిక పీడనం. బెదిరించడం అనేది మానసిక పీడనం. క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్ ఏ నివాస ప్రాంతము మరియు ఆర్థిక స్థాయి, ఆప్షన్ బి ప్రకృతి మరియు వార్తాపత్రికలు, ఆప్షన్ సి కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఆప్షన్ డి ప్రజ్ఞ మరియు ఆలోచన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రజ్ఞ మరియు ఆలోచన. స్వీయ వనరులు, ప్రజ్ఞ మరియు ఆలోచన. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. ఆప్షన్ ఏ పిల్లలు సాంఘిక అవసరాలను తీర్చడం, ఆప్షన్ బి పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, ఆప్షన్ సి పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, ఆప్షన్ డి పిల్లల మానసిక అవసరాలను తీర్చడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. నెక్స్ట్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ బి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ డి అమూర్త ప్రచాలక దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇంద్రియ చాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా ఆప్షన్ ఏ అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ బి అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ సి భాషా అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ డి నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్ ఏ వైఖరులు, ఆప్షన్ బి లక్షణాంశాలు, ఆప్షన్ సి సహజ సామర్థ్యాలు, ఆప్షన్ డి అలవాట్లు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సహజ సామర్థ్యాలు. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి సహజ సామర్థ్యాలు. నెక్స్ట్, పిల్లల్లో భావనోద్భవమునకు సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు డాష్. ఆప్షన్ ఏ బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ఆప్షన్ బి ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి, ఆప్షన్ సి ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, ఆప్షన్ డి చర్చలలో ఉదాహరణ ఉపయోగించరాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. పిల్లల్లో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. EL థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆప్షన్ ఏ సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ బి ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ సి ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ డి బహుకారక సిద్ధాంతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బహుకారక సిద్ధాంతం. EL థారండైక్ ప్రతిపాదించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం.
సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.